యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగము. క్రైస్తవుడు. నేను కుందు బురదగుంట దాటినప్పుడే మర్యాద గల ఒక పురుషుడు నాకు ఎదురుపడెను. నా ఎదుటనున్న గ్రామములో నా భారమును దించగల ఒకడు దొరుకునని నాకు బోధించి అతని యొద్దకు వెళ్ళుటకు నన్ను ప్రేరేపించెను. సువార్తికుడు. అతడు ఎవడు? క్రైస్తవుడు. అతడు యోగ్యుడైనట్లు కనబడి నాతో విస్తరించి మాట్లాడి తుదకు తన బోధకు నన్ను లోబరచుకొనెను గనుక ఇదిగో నేను ఇక్కడికి వచ్చితిని. అయితే ఈ కొండ ఇట్లు త్రోవవైపు ఒరుగుట చూచినప్పుడు అది నా తలమీద పడునేమో అని భయపడి ఇచ్చట నిలువబడితిని. సువార్తికుడు. అతడు నీతో ఏమన్నాడు? క్రైస్తవుడు. నీవు వెళ్ళుట ఎక్కడికని అడిగెను గనుక నేను ఆ సంగతి అతనితో చెప్పితిని. సువార్తికుడు. అందుకు అతడు ఏమన్నాడు? క్రైస్తవుడు. నీకు కుటుంబమున్నదా అని అడిగెను గనుక నాకు కుటుంబమున్నదనియూ నా వీపు మీదనున్న ఈ మూట మిక్కిలి బరువైనందున మునుపటి వలె వారి సహవాస సముఖము వలన నాకు సంతోషము కలగదనియూ చెప్పితిని. సువార్తికుడు. అందుకు ఆయన ఏమన్నాడు? క్రైస్తవుడు. ఆయన నా భారము శీఘ్రముగా పోగొట్టుకొనవలెను. అందుకు నేను నాకు సుఖమే కావలెను, అదే నా కోరిక అంటిని. మరియు నేను అందునిమిత్తమే నాకు విడుదల కలుగు చోటకు పోవు త్రోవను గూర్చి మరి విశేష బోధన కొరకు దిడ్డి గుమ్మమునకు వెళ్ళుచున్నానని చెప్పిన తరువాత, అయ్యా, నీవు నాకు చూపిన త్రోవ కంటే మంచిది, సమీపమైనది, ఉపద్రవము లేనిదియునైన త్రోవను చూపెదనెను.